కామారెడ్డి అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం, శతచండీ హోమం, సహస్ర కలశాభిషేకం, విశేష వాహన సేవలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని ధర్మశాల నుంచి మహిళలు నదీజలాలను కలశాలతో అయ్యప్ప ఆలయం వరకు తీసుకువస్తారని తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటలకు శతచండీ హోమము, రాత్రి 8 గంటలకు విశేష పల్లకి హంస వాహనము ఋగ్వేద సేవ, 28వ తేదీ రాత్రి 8 గంటలకు పులి వాహనము యజుర్వేద సేవ, 29వ తేదీ రాత్రి 8 గంటలకు గజ వాహనము సామవేద సేవ, 30వ తేదీ ఉదయం అయ్యప్ప ఆలయం నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా అయ్యప్ప ఆలయం వరకు ఆభరణాల ఊరేగింపు, రాత్రి 8 గంటలకు అశ్వవాహనము అధర్వణ వేద సేవ, 31వ తేదీ విద్యాశంకర్ భారతి చేతుల మీదుగా పూర్ణాహుతి, స్వామివారి ఊరేగింపు, చక్రస్నానం తదితర పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్నదాన సేవా సంఘం అధ్యక్షుడు రాజేందర్, నూలక ఉదయ్, కుంబాల రవియాదవ్, పంపరి లక్ష్మణ్, నక్క శ్రీనివాస్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి భక్తులకు స్వాగతం సుస్వాగతం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర లక్ష మహాబాహు శాస్త్రీయ తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయంలో 36వ మండల పూజ మహాకార్యక్రమము, అలాగే 3వ పుష్కర కుంభాభిషేకం సందర్భంగా కామారెడ్డి అయ్యప్ప దేవాలయంలో డిసెంబర్ 27, 28, 29, 30, 31 శతచండీ హోమం జరుగుతుంది. ఇందులో ప్రతి భక్తుడు స్వాములు అందరూ వచ్చి దిగ్విజయంగా కార్యం చేయాలని కోరుకుంటూ ప్రతిరోజు ఒక వాహన సేవ ఉంటుంది. 27 నాడు హంసవాహనము, 28 నాడు పులి వాహనము, 29 నాడు గజవాహనము, 30 అశ్వవాహనం. ఈ విశేష కార్యక్రమాల్లో అందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పొంది తీర్థదర్శనం స్వీకరించగలరని మనవి. అలాగే తిరువాభరణం 30 డిసెంబర్ రోజు ఉదయం 7:30కు స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 గంటలకు మళ్ళీ గుడికి వస్తుంది. అలాగే సహస్ర కలశాభిషేకము, శతచండీ హోమము, సహస్ర కలశాభిషేకము, కుంభాభిషేకము జరుగు ప్రతి ఒక్కరూ తమ విధిగా పాటించి అందరికీ ఆహ్వానము, ఇదే వేదికగా ఆహ్వానం తెలుపుకున్నాం అనుకోండి. అందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పాల్గొనడానికి పొందగలైన నాయకు మనవి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మండల పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు అయ్యప్ప దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యవర్గము, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ
పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రాబోయే 27, 28, 29, 30, 31 కార్యక్రమాలు దిగ్విజయం చేసుకోవాలని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇదే ఆహ్వానంగా స్వీకరించి రాగలరని మా యొక్క ప్రార్థన. స్వామి 29, 30, 31 తేదీలలో జరుగు తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ 5 రోజులు భక్తులందరికీ మహా అన్నప్రసాదం మరియు సాయంత్రం అల్పారం కూడా కలదు. స్వామి శరణం భక్తులందరూ రాగలరు. స్వామివారి కటాక్షాలకు కాగలరు. స్వామి శరణం. స్వామి శరణం. శ్రీ గురుభ్యో నమ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కామారెడ్డి దేవాలయం నుంచి భక్తులందరికీ ఈ సంవత్సరం 36వ వార్షికోత్సవంగా దేవాలయంలో విశేష కార్యక్రమాలు దేవాలయం నుంచి నిర్వహించబడుతుంది. మొట్టమొదటి రోజు 27 రోజు స్వామివారికి ఇక్కడ ఏదైతే వాహన సేవలు అనుకుంటున్నామో స్వామివారికి 5 రోజులలో 4 రోజులు స్వామివారికి వాహన సేవ ఉంటుంది. 5వ రోజు కుంభాభిషేకం దేవాలయ ఏదైతే మూర్తి ఉన్నదో విశిష్టత తన యొక్క శక్తి ఉత్పన్నం కోసం గురువుల యొక్క ఆజ్ఞ మేరకు కుంభాభిషేక కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి విద్యా శంకర భారతి స్వామివారు మరియు మన వైశ్య గురువు అయినటువంటి హల్దీపురం పీఠ స్వామివారు కూడా ఈ దేవాలయంకు కుంభాభిషేకం వస్తుండు. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టే 5 రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయం కానీ అన్నప్రసాద సేవా సమితి కానీ 5 రోజులు అన్నప్రసాదం అల్పాహారం ఉంటుంది. దేవాలయంలో మన ప్రాంతంలో మన జిల్లాలో సుమారుగా ప్రధాన దేవాలయంగా మనం అనుకుంటూ ఈ స్వామివారి యొక్క విశేష కార్యక్రమాలన్నీ మీ అందరికీ చేరాలని ఈ వేదిక నుండి మీడియా నుండి మేమందరికీ ఆహ్వానం పంపుతున్నాం. ఇది దేవాలయం ఆహ్వానంగా భావించి మీడియా వారి యొక్క మీరు స్వీకరించి అందరూ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణం.